ప్రపంచ సాహిత్యానికే తలమానికంగా నిల్చే ఒక అత్యద్భుతమైన అతి ప్రాచీన రచన యోబు గ్రంథం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఇది కేవలం ఒక మామూలు కథ కాదండోయ్. మానవ జీవితంలో మనకెదురయ్యే అత్యంత సంక్లిష్టమైన బాధలు మరియు చెడు అనే అంశాల మీద ఒక లోతైన తాత్విక అధ్యయనం. దేవుడు, మానవుడు, కష్టాలు ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ మూలగ్రంథం ఎంత నిష్పాక్షికంగా, లోతుగా వివరిస్తోందో ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. మంచివారికి, ఏ తప్పు చేయనివారికి కూడా అసలు ఊహించని కష్టాలు ఎందుకు వస్తాయి? శతాబ్దాలుగా ఎందరో తత్వవేత్తలను, సామాన్యులను తొలచివేస్తున్న అతిపెద్ద ప్రశ్నే ఇదే. ఒక వ్యక్తి ఏ పాపమూ చేయకపోయినా ఘోరమైన కష్టాలను ఎందుకు అనుభవించాలి? ఇదిగో, సరిగ్గా ఈ తాత్విక రహస్యంతోనే మన ప్రయాణం మొదలవుతుంది. మొదటి భాగం: సంపూర్ణమైన జీవితం మరియు పంద్యం. అసలు ఈ యోబెవరు? ఊజు అనే దేశంలో ఉండే ఈయన సాధారణవేత్తే మాత్రం కాదు. నిందారహితుడు, యథార్థవంతుడు. ఇక ఆయన ఆస్తుల వివరాలు వింటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. వేలాది గొర్రెలు, వందల కొద్దీ ఒంటెలు, ఎడ్లు, గాడిదలు. ఒక్క మాటలో చెప్పాలంటే తూర్పు దిక్కున ఉన్నవారందరిలో ఆయనే అపర కుబేరుడు. 7 కుమారులు, 3 కుమార్తెలతో అద్భుతమైన జీవితం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఇంత సంపద ఉన్నా ఆయన ఆధ్యాత్మికంగా చాలా అప్రమత్తంగా ఉండేవాడు. తన పిల్లలు విందుల్లో ఏమైనా తప్పులు చేశారేమో అని భయపడి ప్రతిరోజూ ఉదయాన్నే లేచి మరీ వాళ్లకోసం దహనబలులర్పించేంత గొప్ప తండ్రి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, భూమిమీద ఇదంతా జరుగుతుంటే తెరవెనుక ఒక విశ్వస్థాయి పందెం జరుగుతోంది. దేవుడు యోబు యథార్థతను మెచ్చుకున్నప్పుడు అపవాది అయిన సాతానొక భయంకరమైన సవాలు విసురుతాడు. మనిషి కేవలం దేవుడిచ్చే ఆస్తుల రక్షణ కోసమే భక్తిగా ఉంటాడని, ఆ ఆశీర్వాదాల కంచెను తీసివేస్తే యోబు తన అసలు రంగు బయటపెట్టి దేవుణ్ణి దూషిస్తాడని వాదిస్తాడు. ఇది చూశారా? అసలు మానవుల నీతిమంతత్వానికున్న అసలు ఉద్దేశాన్నే ప్రశ్నిస్తున్నాడు సాతాను. రెండవ భాగం: ఆకస్మిక మరియు భయంకరమైన నష్టం. మూలగ్రంథంలో ఈ విషాదం ఎంత వేగంగా వస్తుందంటే కనీసం మనకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకదు. ఆ పరలోకపు పందెం తాలూకు పరిణామాలు భూమిమీద ఎలా పడ్డాయో చూడండి. ఒకే ఒక్కరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రమనే వరుసపెట్టి వార్తలు మూసుకొచ్చే సేవకులు వస్తూనే ఉన్నారు. ఉదయం శివాయియులు దాడిచేసి పశువులను తీసుకువెళ్లారు. వెంటనే మధ్యాహ్నానికి ఆకాశం నుండి అగ్నిపడి గొర్రెలు నాశనమయ్యాయి. ఆ వెంటనే సాయంత్రం కల్దీయులు ఒంటెలను దోచుకున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే అసలు హృదయం ముక్కలయ్యే వార్త రాత్రిపూట వచ్చింది. అరణ్యం నుండి వచ్చిన గొప్ప గాలి ఇల్లు కూల్చివేసి 10 మంది పిల్లలను ఒకేసారి బలి తీసుకుంది. తలుచుకుంటేనే వణుకు పుడుతుంది కదా. కేవలం కొన్ని గంటల్లోనే ఒక సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ఇలాంటి ఘోరమైన పరిస్థితిలో ఎవరైనా ఏం చేస్తారు? కుప్పకూలిపోయి సృష్టికర్తను నిందిస్తారు. కానీ యోబు ప్రతిస్పందన చూడండి. దుఃఖంతో వస్త్రాలు చించుకొని, తల క్షౌరం చేయించుకొని నేలపై పడి నమస్కరించాడు. కన్నీళ్ల మధ్య కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. సృష్టికర్తపై ఎటువంటి నెపం మోపని ఈ అసాధారణమైన సంకల్పం నిజంగా అభ్రపరుస్తుంది. మూడవ భాగం: శారీరక బాధ మరియు చర్చ. ఇదిగో, ఈ మాటలు మానసిక సంఘర్షణను ఎంత అద్భుతంగా వివరిస్తాయో చూడండి. మొదటి సవాలులో యోబు గెలిచాడు, కాని సాతాను ఊరుకోలేదు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనిషి దేన్నైనా వదులుకుంటాడని, అందుకే శారీరకంగా బాధ పెడితే అసలు రూపం బయటపడుతుందని అంటాడు. ప్రాణం తీయకుండా శారీరక వేదన గురిచేయడానికి అనుమతి లభించడంతో అరికాలు నుండి నడినెత్తి వరకు తీవ్రమైన కురుపులతో యోబు ఘోరమైన నరకాన్ననుభవిస్తాడు. బూడిదలో కూర్చుని చిల్లపెంకుతో ఒళ్ళు గీరుకుంటున్న ఆ స్థితిలో సొంత భార్య కూడా తట్టుకోలేక దేవుణ్ణి దూషించి చనిపోమని సలహా ఇస్తుంది. కాని యోబు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింపకూడదా అంటాడు. శారీరకంగా పూర్తిగా విరిగిపోయినా మానసికంగా ఎంత స్థిరంగా ఉన్నాడో కదా. ఈ భయంకరమైన పరిస్థితులలో ఆయన 3 స్నేహితులు పరామర్శించడానికి వస్తారు. ఇక్కడ వాళ్లు చూపించిన సానుభూతి నిజంగా గొప్పది. యోబు శారీరక స్థితి ఎంత ఘోరంగా ఉందంటే కనీసం వాళ్లు అతణ్ణి గుర్తుపట్టలేకపోయారు. పెద్ద పెద్ద తాత్విక వాదనలు ప్రారంభించడానికి ముందు 7 రోజులపాటు ఏమీ మాట్లాడకుండా ఆ దుఃఖాన్ని పంచుకుంటూ నేలపై మౌనంగా కూర్చుండిపోయారు. 7 రోజుల మౌనం తర్వాత ఒక సుదీర్ఘమైన, తీవ్రమైన మేధోపరమైన చర్చ మొదలవుతోంది.
ఆ స్నేహితుల వాదన చాలా సూటిగా ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ న్యాయం చేస్తాడు, కాబట్టి నీకు ఇంత కష్టం వచ్చిందంటే దానికి కారణం నువ్వు చేసిన ఏదో రహస్య పాపమే అయ్యుంటుంది అని. కాని యోబు తాను నిర్దోషనని గట్టిగా వాదిస్తాడు. ఈ శిక్ష అన్యాయమని, సృష్టికర్త స్వయంగా నాతో మాట్లాడాలి అని డిమాండ్ చేస్తాడు. ఇదే సమయంలో ఎలీహు అనే ఒక యువకుడు ప్రవేశించి దేవుని సార్వభౌమాధికారం గురించి ఒక కొత్త కోణాన్ని వివరిస్తాడు. దేవుని సంకల్పానికి, మనిషి ఆలోచనలకి మధ్య జరిగే ఒక గొప్ప మేధోమథనమిది. 4వ భాగం కథ ఇక్కడ ఏ స్థాయికి వెడుతుందో చూద్దాం. సుడిగాలిలో నుండి దేవుని సమాధానం. యోబు ఎంతో ఆశగా దేవుడు తనతో మాట్లాడాలని కోరుకున్నాడు కదా. ఆ క్షణం రానే వస్తోంది. కాని ఎక్కడో ఒక ప్రశాంత వాతావరణంలో కాదు, ఒక భయంకరమైన సుడిగాలి మధ్యలో నుండి సృష్టికర్త స్వయంగా పలకరిస్తాడు. దేవుడు ఏవో సంజాయిషిలిచ్చుకోడు, పైగా కొన్ని అద్భుతమైన ప్రశ్నలనడుగుతాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు అని మొదలుపెట్టి సృష్టి రహస్యాలు, నక్షత్రాలు, సముద్రం, జంతువుల నిర్మాణం గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఈ ప్రశ్నలు మనిషి దృష్టిని కేవలం ఒక వ్యక్తిగత బాధ నుండి అనంతమైన విశ్వం వైపు మళ్లిస్తాయి. అనంతమైన ఆ దేవుని జ్ఞానం మరియు శక్తి ముందు పరిమితమైన మానవ మేధస్సుకు తన స్థానం ఏమిటో అర్థమైపోయిన క్షణం ఇది. సమస్త సృష్టిని నడిపించే ఆ బృహత్తర ప్రణాళిక ముందు తన సొంత అవగాహన ఎంత అల్పమైనదో యోబుకు తెలుస్తుంది. నీవు సమస్తమును చెయ్యగలవని నాకు అర్థమైంది. నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తామపడుచున్నాను అని ఒప్పుకుంటాడు. ఆ మహిమను చూసిన వెంటనే వాదనలన్నీ ముగిసిపోయి కేవలం వినయం మాత్రమే మిగులుతుంది. 5వ భాగం పశ్చాత్తాపం మరియు అంతిమ పునరుద్ధరణ. దేవుడు ఇక్కడ యోబు స్నేహితులను గద్దిస్తాడు. ఎందుకంటే వాళ్లు యోబులాగా యథార్థంగా మాట్లాడలేదు. తనను తప్పుబట్టిన ఆ స్నేహితుల కోసం యోబు ఎప్పుడైతే ప్రార్థించాడో అప్పుడు ఒక అద్భుతమైన పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. ఈ పట్టిక చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు. అంటే ప్రతి ఆస్తి ముందు ఉన్నదానికంటే ఖచ్చితంగా రెండింతలు తిరిగి ఇవ్వబడింది. దేవునిపై నమ్మకం కోల్పోని ఓర్పుకు ఇదొక అద్భుతమైన ముగింపు. కేవలం ఆస్తులేగాదు, యోబు కుటుంబం కూడా పునరుద్ధరించబడింది. మళ్లీ 7 కుమారులు, 3 కుమార్తెలు పుట్టారు. ఇక్కడ మూల గ్రంథం మనకు కొన్ని అద్భుతమైన వివరాలను అందిస్తుంది. ఆ కుమార్తెల పేర్లు ఎమీమా, కేజియా, కెరమ్హప్పుకు. వీరు ఆ దేశమంతటిలో అత్యంత సౌందర్యవంతులట. అంతకంటే అరుదైన చారిత్రక విషయమేమిటంటే అప్పట్లో కేవలం మగపిళ్లలకే ఆస్తి హక్కుండేది. కాని ఇక్కడ కుమారులతో సమానంగా ఆ 3 కుమార్తెలకు కూడా ఆస్తిలో భాగమివ్వబడింది. ఇది నిజంగా గమనించాల్సిన విషయం. ఈ అన్ని ఆశీర్వాదాల తర్వాత యోబు మరొక 140 సంవత్సరాలు సంతోషంగా జీవించాడు. తాను కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్లు ఆనందాన్ని అనుభవిస్తూ తన కుమారులను, వాళ్ల పిల్లలను, అలా ఏకంగా 4 తరాల వారిని చూసి పరిపూర్ణమైన వృద్ధాప్యం అనుభవించిన తర్వాతే ఆయన ప్రయాణం ముగిసింది. ఇక ముగించే ముందు ఒక ఆలోచనను పరిశీలిద్దాం. సృష్టిలో కంటికి కనిపించని ఎన్నో బృహత్తర ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. మొత్తం ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో కనీసం అర్థం చేసుకోలేనంత పరిమితుల్లో ఉన్న మనిషి వ్యక్తిగతంగా తన జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు పరీక్షల్లో ఉన్న న్యాయాన్ని లేదా అన్యాయాన్ని నిజంగా కొలవగలడా? ఓర్పు, విశ్వాసం, దేవుని సార్వభౌమాధికారం గురించి ఈ ప్రాచీన గ్రంథం నేర్పే ఈ పాఠం ఎప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది. ఈ అద్భుతమైన తాత్విక అధ్యయనం మనందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.